మనం చదువుదాం. ఒక ప్రశ్న మీతో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే, మనం వేసే స్టేజీలు చూడటానికి కాదు, మనం తీసుకొచ్చే కేకులను చూసి ఆనందించడానికి కాదు, అలాగే మన ఇంటి బయట కానీ చర్చీల పైన కట్టే స్టార్లు చూసి వెళ్ళటానికి కాదు ఆయన వచ్చేది. ఎందుకు వచ్చాడు తెలుసా? మూడు కారణాలు ఆయన రావడానికి మూడు కార్యాలు జరిగినాయి. చాలా విషయాలు జరిగినాయి, కానీ 3 విషయాలు మేము ముందుంచాలనుకుంటున్నాను. దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఒకటి దేనికి వచ్చాడు తెలుసా? మనుషులు వారికున్న ఇబ్బందుల నుండి, వారికున్న ఇక్కట్ల నుండి, వారికున్న బాధల నుండి, మానసికంగాను శారీరకంగాను పడుతున్న ఆ బాధల నుండి విడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటిగా బైబిల్ చెప్తున్న మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. 10వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 నుండి 19 వరకు చదువుదాం. 18 నుండి 19 వరకు. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపించెను అనుకోవాలి. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగుటకు నన్ను పంపెను, నలుగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పంపబడ్డాను చెప్పాలి. ఎందుకు పంపబడ్డాడంటే, యేసయ్య శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, నలిగిన వారిని విడిపించడానికి, బంధకాల్లో ఉన్న వారిని విడుదల కలిగించుటకును, శరలో, అపవాది శరలో కావచ్చు, లోకపు శరలో కావచ్చు, అలవాటుపు శరలో కావచ్చు, వాటి నుండి విడిపించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, యేసయ్య మనల్ని విడిపించడానికి వచ్చాడు. అది ఏదైనా కానీ బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు నిలబడిన చోటకి అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. కుదరని రోగములతో ఉన్న వారిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. ఏది కాదనకుండా ఆయన ఏం చేశాడంటండి, విడుదల ఇచ్చేసాడు. చాలామంది ఉపవాసం ఉండి ఆయన దగ్గరికి వస్తే వారికి ఏ కొరత లేకుండా ఆయన చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులే తిన్నారు. అంటే అన్నిటికీ విడుదల ఇచ్చాడు ఆయన. అంటే అన్నిటికీ విడుదల ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటండి? ఆయన అన్నిటి నుండి, అన్ని బంధకాల నుండి విడిపించడానికి వచ్చాడు. మనుషుడు ఆ బంధకాల నుండి విడుదల పొందలేడు. కొంతమంది రోగముల చేత డాక్టర్ల చేతులు ఎత్తేస్తున్నారు. రోగం ముదిరిపోయింది, దయ్యం పట్టిన వాళ్ళని ఇక ఇంట్లో ఉంచకుండా బయటికి పంపించేస్తున్నారు. ఎక్కడ గొలుసులతో కట్టేసి ఉన్నంతకాలం అరిసి వాడే చనిపోతాడు అని పంపించేస్తూ ఉన్నారు. చాలామంది అప్పులు బాధలయ్యి ఎక్కడ నెమ్మది లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తలేదా? ఎక్కడ విడుదల దొరకట్లా. ఒక మనుషుడు సహాయం చేయలేడు. ఒక మనుషుని ఏ సమస్య నుండి విడుదల ఇవ్వలేడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ఆయన అన్నాడంట, పొట్టి ఆయన జక్కయ్య హైట్ ఉన్న ఆయన, పొట్టి జక్కయ్య అన్నాడు కదా బైబిల్లో. ఆయన అంట ఇలాగే ఒక ప్రదర్శన ఆ శాలలో అందరిని నవ్విస్తూ ఉన్నాడంట. నవ్విస్తూ ఉంటే అందరికంటే ఎక్కువగా నవ్విన ఆయన, ఆనందించిన ఆయన, అది ముగిసిన తర్వాత ఎక్కడికి వచ్చాడంట అండి, ఆ పొట్టయిన దగ్గరికి. అబ్బాయి ఎంత సంతోషం ఉందయ్యా, నిన్ను చూసేటప్పుడు నా కష్టాలన్నీ పోయినట్టు అనిపించినాయి అంటే నేను అందరిని నవ్విస్తున్నాను కానీ, అందరినీ సంతోషపెడుతున్నాను కానీ నాలో ఉన్న కష్టము తీరట్లేదు, నాలో ఉన్న బాధలు పోవట్లేదు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ మనుషుడిచ్చే సంతోషం, మనుషుడిచ్చే విడుదల కొద్దిసేపే, కొన్ని రోజులే. కానీ దేవుడు ఇచ్చేటువంటి విడుదల, ఆయన విడిపించాడంటే అది తిరుగులేరిక. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ఇక తిరుగులేదు. అందరం వెళ్ళగొట్టారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదవనవసరం లేదు. అందరూ వెళ్ళగొడితే అడవిలో ఉన్నాడు, కోర్లు పెరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది, ఆకారం మారిపోయింది, రూపం మారిపోయింది. కానీ ఆయన ఒక వింత జంతువు అనుకున్నారు. ఆయన చూస్తే రోగం ఉంది, కుష్ఠరోగం. యేసయ్య మాట విని, స్వరం విని వచ్చాడు. ఆయన అంటాడు ఒక మాట, యేసయ్యా ప్రభువా నేను నీకు ఇష్టమేనా అని అంటే, ఈ బంధకాల్లో ఉంటూ నిన్ను చరణ వేడుతున్నాను, నీకు ఇష్టమేనంటే వాళ్ళందరూ పారిపోయారంట. ఆయనకున్న జబ్బుని బట్టి, ఆయనకున్న రూపంను బట్టి పారిపోయారంట అడవిలోంచి ఒక జంతువు అని. కానీ ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇష్టమే అని. ఆయనకున్నటువంటి ఆ రోగము నుండి ఆయన విడిపించాడు. ఆయనకున్నటువంటి శాపము నుండి ఆయన విడిపించాడు. ఆయనకున్నటువంటి ఒంటరి జీవితం నుండి దేవుడు విడిపించి జనంలో కలిపేశాడు. హల్లెలూయా. అందుకు ఎవరైతే చెదిరిపోయారో, ఎవరైతే మనస్థిమితం లేదో, ఎవరైతే బలహీనతల్లో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో, ఎవరైతే విడుదల లేకున్నారో, ఎవరైతే సాతాను బంధకాలలో ఉన్నారో, ఎవరైతే శాతబడి శక్తుల చేత బంధించబడి కుదరని రోగము చేత, ఖర్చుల చేత ఉన్నారో, వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి అవతరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సాక్ష్యాలు వినలేదో, మంత్రాలు చేసిన వాళ్ళే ఆ మంత్రక కట్టుల నుండి మేము విడుదల పొందలేకపోయాము, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత మేము విడుదల పొందాము, సేవ చేస్తున్నామని ఎంతమంది సాక్ష్యాలు మనం వినలేదు. దేవునికి స్తోత్రం. కఠినమైనటువంటి వారు గొడ్డలతో నరికి, భర్త నరికి కౌరవ ప్రాణాల్లో ఉండగా ఎవరో వచ్చి సువార్త చెప్పి యేసయ్య దగ్గరికి రండి, ఆయన ఈ బాధ నుండి విడిపిస్తారంటే వస్తే వాళ్ళ భర్తలు కూడా మారిపోయారు, వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఈ బంధకాలు కాదంటారా? హల్లెలూయా. ఎక్కడ దొరకు ఈ లోకంలో, ఈ ప్రపంచం 4 మూలలు ఎతికినను అలాగా విడుదల వచ్చేటువంటి దేవుళ్ళు, దేవతలు అనబడుతున్న వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను చెప్పగలను. ఎందుకంటే మా కుటుంబం ఎంతో భయంకరమైనటువంటి సమస్యలో ఉండి బాధపడుతున్నప్పుడు మమ్మల్ని విడిపించింది ఆ యేసయ్యే. హల్లెలూయా. అందుకని మేము మా దేవునికి ఇద్దరు మా కుటుంబంలో సేవ కొరకు ప్రతిష్ట చేయబడిపోయాం. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, నలిగిన వారిని విడిపించుటకును, చెప్పాలి, బాధలో ఉన్న వారిని బంధకాల్లో నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన మీద మనసు పెడతారో, ఒక రోజున ఆయన మహిమను, ఆయన కార్యాన్ని, ఖచ్చితంగా విడుదలను పొందుతారు. దేవునికి స్తోత్రం. ఆయన చూడ అందరూ పొందాల విడుదల. అందరు పొందారా? నమ్మిన వారు మాత్రమే, విశ్వసించిన వారు మాత్రమే, ఆయన వెంబడించిన వారు మాత్రమే ఆయన ద్వారా విడుదల పొందారు. ఆ విశ్వసించినటువంటి వారిలో మన ముందుగాక, ఆయన వెంబడించినటువంటి ఆ గుంపులో మన ముందుగాక ఇప్పుడు ప్రభు మనల్ని విడుదల ఇచ్చేస్తాడు. కనుక ఎందుకు వచ్చాడంట ఆయన? క్రిస్మస్ పండుగ అంటే ఏంటి తెలుసా? బంధకాలలో నుండి ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోది, ఆయన ఎందుకు వచ్చాడు అసలు? రెండవది, ఒకటి బంధకాల్లో ఉన్నవారిని, బలహీనతల్లో ఉన్నవారిని, దయ్యపు శక్తుల చేత పోరాడుచున్న వారిని, దీర్ఘకాల వ్యాధుల చేత సతమతం అవుతున్న వారికి విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. రెండవది ఏంటంటే, మన పాపముల నుండి విడిపించడానికి ఆయన
వచ్చాడు. నేననే మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. పరిశుద్ధ లేఖనాలు చదువుదామా. లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనసు పొందుటకై నేను పాపులను ఎక్కడి నుండి వచ్చాడంట ఆయన? పరలోకము నుండి వచ్చిన దినమే క్రిస్మస్ పండుగ అని అనుకుంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడంట? ఒకటి, బంధకాలలోనున్న వారిని వాళ్ళు ఎవరైనా కానీ వారిని విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. రెండవది, పాపములో ఉన్న వారిని విడిపించడానికి, పాప బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్ర. అంటే ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు, పరిశుద్ధులు ఎవరునూ లేరు, ఎవరిలోనూ లేదు. చాలామంది ఏమండి గనులు మహాత్ములని, గొప్పవారని, దేశాన్ని ఒక వర్గాన్ని ఉద్ధరించేవారని, లేదండి దేవునిగా చలామణి అవుతున్నటువంటి వారు భూప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ పాపము నుండి విడిపించే శక్తి లేదు, పరిశుద్ధత ఎంత మాత్రము కూడా లేదు. ఎందుకు లేదు అని అంటున్నానంటే, ఏదో ఒక మైనస్, ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. ఇది మహానుభావులు అని పిలువబడుచున్నటువంటి వారిలో. కానీ నేను అంటున్నాను, ఈ యేసయ్యలో మాత్రము ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. పాపము లేనివాడే పాపము నుండి విడిపించగల శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. చాలా గ్రంథాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయటండి? సర్వము పాపములోనే ఉంది. ఆ పాపముకు పరిహారము కావాలంటే రక్తము తొందరగా కార్చబడాలి. ఆ రక్తమే పరమాత్మునిదై ఉండాలి. ఆ రక్తమే పుణ్యానికి, అంటే పరలోకానికి తీసుకువెళ్ళద్ది. దాన్ని ఇంకో కోణంలో మనం మాట్లాడవచ్చు. చాలా గ్రంథాల్లో చెప్తున్నారు. అంటే యుగ పురుషుడున్నాడు, నీతిమంతుడున్నాడు, ఆయన మచ్చలేనివాడు, పాపము లేనివాడు, ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన మాత్రమే ఈ భూమి మీద, ఆయనకి మాత్రమే పాపం మీద అధికారము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఇలాగే పవర్ఫుల్గా దేవుని వాక్యం చెప్తున్నాడు. ఏది? యేసు ప్రభు రాకకు ముందు, ఆయన రాకడకు ముందు, మొదట రాకడకు ముందు ప్రకటిస్తే, మీరందరూ పాపులే, మీ పాపాలు ఒప్పుకోండి, లేకపోతే మీరు చెట్లు లాంటి వాళ్ళు. చెట్టు మీద మొదట్లో గొడ్డలి నాటబడి ఉంది. మీరు మారు మనసు పొందితే, మీ పాపాలు ఒప్పుకుంటే ఆ చెట్టు నరకకుండా ఉంటుంది. నరకకుండా ఉంటావు నువ్వు, లేకపోతే నరికివేయబడతావు, అగ్నిలో కాలిపోతావు అని అంటా ఉంటే అందరూ అన్నారంట, నువ్వేమన్నా దేవుడివా? నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు, పాపం మీద నీకు అధికారం ఉందా? పాపాన్ని క్షమించగల శక్తి నీకుందా చెప్పు అని అంటే, నాకు లేదయ్యా, నేను అంత శక్తి కలిగిన కాదు. ఆయన నన్ను పంపించాడు, ఆయన దూతను నేను. ఆయన పంపించిన వాడిని నాకంటే శక్తి గలవాడు. ఈ లోకం మీద పాపం ఏలుబడి చేస్తుంది, ఆ పాపం మీద చేయము కలవాడు, ఆ పాపాన్ని తొక్కివేయగలిగిన వాడు, ఆ పాపాన్ని పట్టుకోగలిగిన వాడు, ఆ పాపంలో ఉన్న వారిని విడిపించడానికి నా వెనక నాకంటే శక్తి కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసు అంటున్నాడు. ఆయన వస్తాడని చెప్పిన తర్వాత, ఆ మాటలు ముగించిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఆయన రానే వచ్చాడు. వచ్చి అంటాడు, ఆయన వస్తామని ఈయన తేరు చూసి అంటాడు, ఇదిగో ఆయన ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన దగ్గరికి వచ్చి నిలబడగానే, అయ్యా నేను నీకు బాప్తిస్మము ఇవ్వలేనయ్యా, నేను నీ చేత నేను తీసుకోవాలి. ఆయన అంటాడు, యేసయ్యా ఈ అధికారం మాత్రం నీకు ఇచ్చాడు కానీ, తండ్రి అయిన దేవుడు, కానీ లోకంలో ఉన్న పాపాలన్నీ తీసివేయడానికి మాత్రం ఆ అధికారము నాకు ఇచ్చాడు. నువ్వు చెయ్యి, నువ్వు బాప్తిస్మం. ఇది తండ్రి నీతి యావత్తు
ఇలాగూ జరగనివ్వనంగానే ఆయన భయపడతానే యేసయ్యకి బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి లేదు, ప్రవక్తలకు కానీ, రాజులకు కానీ, గొప్పవారికి కానీ, జ్ఞానము కలిగిన వారికి కానీ, ఏమండి శక్తిమంతులు కానీ, మనం మనకిష్టానుసారంగా మనం తీసుకుంటున్నటువంటి ఎన్నుకుంటున్నటువంటి వారిలో కూడా చెప్పండి ఏమండి, పాపము నుండి విడిపించే శక్తి, పరిశుద్ధత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను, ఇప్పుడు అంటున్నాను, ఆయన పాపములను పిలుచుటకును, పాపములో ఉన్న వారిని విడిపించుటకు ఆయన వచ్చి. ఇంకో మాట చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవగా విందాం త్వరగా. 1వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదైంది. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన? నువ్వు వేసే స్టేజ్లు చూడటానికి కాదు, నువ్వు కట్టే స్టార్లు చూడటానికి కాదు, నువ్వు వేసే స్కిట్లు వాటిని చూసి ఆనందించడానికి కాదంట. నీలో ఉన్న పాపాన్ని గుర్తించి నువ్వు దాన్ని ఒప్పుకోవాలని, దాన్ని పూర్తిగా నీ నుండి ఆయన తీసివేయాలని వచ్చాడు. హల్లెలూయా. కనుక మనం అనుకుంటాం, మనం నీతిమంతులు, మంచి కార్యాలు చేస్తున్నాం కదా, మంచి కార్యాలు జరిగిస్తున్నాం కదా, నేను నీతిమంతుడిని, సహాయం చేస్తున్నా కదా అనుకుంటున్నాం. మన నీతి అంటండి దేవుని దృష్టికి మురికి గొడ్డల వంటివి. మనం కట్టుకుండొచ్చు కానీ అది విలువలేనివి. మన యొక్క నీతి క్రియలు విలువలేనివి, పాపము నుండి విడిపించలేనివి, పాపము నుండి విముక్తి చేయలేనివి. ఆ విముక్తి చెయ్యాలి అంటే దానికి తగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు రావాలి. ఆ వచ్చిన రోజే క్రిస్మస్ యావత్ ప్రపంచం జరుపుకుంటున్నటువంటి దినం. హల్లెలూయా. నేను అంటున్నాను, పాపము పరిశుద్ధుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడంట. దానిలో చాలామంది బంధించబడ్డారంట. ఎవరెవరు బంధించబడ్డారంట అండి? జ్ఞానులు బంధించబడ్డారు, రాజులు బంధించబడ్డారు, అధిపతులు బంధించబడ్డారు, సైంటిస్టులు బంధించబడ్డారు, డాక్టర్ బంధించబడ్డాడు. సమస్త మానవాళి అందరూ కూడా ఏ బందీలో ఉన్నారంటండి? పాప బంధకములో ఉండిపోయారు. నేను చెప్పే మాట కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము చదువుదాం, 14వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఎవరెవరున్నా ఇక్కడ గమనించండి, చాలా జాగ్రత్తగా వినాలి. వారిలో గనులను, సామాన్యులను, ఘోష సంతోషించేవారును, అలిసేవారును, ఆనందించువారును పడిపోదురు. హల్లెలూయా. దేనిలో పడిపోయారంటండి? పాపము చేయవారే పాతాళంలోకి వెళ్ళిపోతారు కదండి, అంతేనే కాదా? కనుక పాపం అంట అందరినీ పట్టుకుందంట. జ్ఞానం ఉంటే ఉండొచ్చు, ఏమండి, విద్య ఉంటే ఉండొచ్చు, ధనం ఉంటే ఉండొచ్చు, అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ నీ పాపము ఆ అధికారాన్ని బట్టి ఆ పాపం నుండి విడుదల మనం పొందలేము. మనకున్నటువంటి ఏమన్నా టాలెంట్ని బట్టి మనం ఆ పాపము నుండి విడుదల పొందలేం. దేవునికి స్తోత్రం. కానీ మన పాపముల నుండి మన విడుదల పొందాలి అంటే చెప్పాలి, ఆ యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. మన బైబిల్లోనే కాదు, చాలా గ్రంథాల పేర్లు చెప్పటం బాగుండదు. కానీ ఏమంటుందంటే, చీకట్లో ఉన్నవారి, ఒక దైవజనుడు చెప్పాడు. ఇలాగే ఒక దైవజనుడు చెప్తే చాలామందికి విడ్డూరం అనిపించింది. కానీ ఆయన చెప్పిన ఇప్పుడు అంత జ్ఞానం ఉందా ఆయన దగ్గర అని అనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన అంటే యోహాను సువార్త చదివాడంట, మార్కు సువార్త చదివాడంట, ఒక పద్యాల ద్వారా చదివాడు. ఆయన ఎట్లా చదివాడంటండి?
శ్లోకాల్లాగా చదివాడు ఆయన. ఏమన్నాడంటండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో మనుష్య కుమారుడా, దేవుని కుమారుడా అన్న మాట శ్లోకాల్లాగా చదివాడండి. నాకు ఎంతో గుండెకి అద్దుకుందండి. హల్లెలూయా, ఎంతో హృదయానికి తాకిందండి. ఏమన్నా ఇంకో మాట, ఏమన్నా చీకటిలో ఉన్నవారిని, మనం అవన్నీ ఎత్తటం బాగుంటుంది కదా అని చెప్తున్నాను. చీకటిలో ఉన్నామయ్యా మేము, మమ్ములను వెలుగులోనికి నువ్వు జ్యోతిర్మయుడివి, వెలుగై ఉన్నవాడివి, మేము చీకట్లో ఉన్నాం. చీకటి అంటే పాపం. దేవునికి స్తోత్రం. చీకట్లో అనేకమైన కార్యాలు జరుగుతాయి. మోసం జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, చంపుతారు, దొంగతనాలు జరుగుతాయి. ఇది పాప సంబంధమైన క్రియలు, చీకటి. కనుక పాపములు ఎవరెవరు ఉన్నారంటండి? సామంతులు, గనులు, అధికారులు అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, నీ జ్ఞానము నిన్ను రక్షించదు, నీ యొక్క చదువు నిన్ను రక్షించదు, నీకున్నటువంటి డబ్బు నిన్ను రక్షించదు. కానీ నేను అంటున్నాను, యేసు వైపు నువ్వు తిరగగలిగితే ఆయనకి మాత్రమే సాధ్యం. నీ పాపములు, అది ఎటువంటి పాపమైనా, నీ పితరుల పాపమైనా, ఇప్పుడు చేస్తున్న పాపమైనా, దాని నుండి విడిపించగల శక్తి నా యేసయ్యలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, పాపములను విడిపించుటకు, పాపముల నుండి విడిపించి క్షమించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదివితే పరిశుద్ధ లేఖనాల నుండి మనం ఒక మాట చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24 నుండి 26 వచనం వరకు చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24 వచనం నుండి 20. కాబట్టి ఆయన కృపచేతనే, అదిగోండి ఎక్కడండి ఇది, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని రక్షించబడతారు. హల్లెలూయా. ఎవరంటే క్రీస్తు ఇచ్చే ఉచితమైన కృప ద్వారా మనము ఆయన నిజమైన దేవుడని మనం ఒప్పుకొని, ఆయనే నిజమైన దేవుడని మనం అంగీకరించి మనం నమ్మితే గనుక అది ఎలాంటి పాపమైనను దేవుడు అంటండి, ఆ పాపము నుండి ఉచితముగా దానికి ఏం వెళ్ళ చెల్లించడం అవసరం లేదు. యేసయ్య నీ కొరకు, నా కొరకు ముందుగానే ఏం చేశారంటండి, జగత్తుత్పత్తికి ముందుగానే దేవుని గొర్రె పిల్లగా ఎక్కడంటండి ఆదాము అవ్వ దగ్గర బలి అయిపోయి వారికి వస్త్రాలుగా మారిపోయాడు. మనకు ముందుగానే రక్షించడానికి, మన పాపములను విమోచించడానికి, అబ్రహాము యొక్క జీవితంలో తన కుమారుని విడిపించడానికి ఆదికాండం 22వ అధ్యాయంలో పొట్టేలుగా ఏమండి ఇస్సాకుకు బదులుగా ఆయనే పొట్టేలుగా మన కొరకు బలి అయిపోయాడు. ఆ కుటుంబానికే కాదు, అబ్రహాము కుటుంబానికే కాదు, వాగ్దాన పుత్రుడికే కాదు, ఇప్పుడు క్రొత్త నిబంధన చేయబడినటువంటి ఆ మాట మనకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే మనం నమ్ముతాం, విశ్వాసమును బట్టి అబ్రహాములాగా మనం నమ్మగలిగితే మనము కూడా పాపముల నుండి ప్రభువు చేత రక్షణ పొందిన వారిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చక్కటి మాట రాస్తాడు. ఆ మాట కూడా చదివి ముందుకెళ్దాం. 7వ అధ్యాయము 25వ వచనం. ఎవరి ద్వారా? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడంటే యేసయ్య తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చు వారికి, లేకపోతే పరలోకం వచ్చు వారికి విడుదల ఇవ్వాలన్నా, వారి కొరకు విజ్ఞాపన చేయాలన్నా, వారిని తప్పించాలన్నా, వారిని విడిపించాలన్నా ఎవరికంటే అధికారము? యేసయ్యకి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దగ్గర ప్రార్థన చేసిన వ్యర్థమే, మనుషుల మీద ఆశ పెట్టుకున్న వ్యర్థమే, డబ్బు మీద ఆశ పెట్టుకున్న వ్యర్థమే, మన బలం మీద ఆశ పెట్టుకున్న వ్యర్థమే. అది రక్షణ కావచ్చు, ఏదైనా కావచ్చు, నిన్ను విడిపించడానికి శక్తి వాటిల్లో
లేదు. ఇహమందును పరమందును ఎవరికైతే అధికారం ఉంది పాపం మీద ఈ లోకంలో చెప్పాలి, యేసయ్యకి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తం కిందకు వచ్చుదుముగాక, యేసయ్య కృప కిందకు వచ్చుదుముగాక, ఆయనే నిజమైన దేవుడిగా నమ్ముదుముగాక. ఎందుకంటే పాపముల మీద అధికారం ఉన్నాడు వారు. ఆయన ఎవరైనా కానీ అధికారం ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు. ఆయన సుదీర్ఘమైనటువంటి చాలా కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి ఈ భూమి పాదపీఠమైన పాపులమైన మన దగ్గర ఆయన తనను తాను రిక్తుడిగా చేసుకుని దేవుని మహిమను విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొని ఇక్కడికి వచ్చి మనలాగా మెదిలాడు ఆయన. హల్లెలూయా. 33.5 సంవత్సరాలు మన కొరకు ఆయన జీవించి ఆయన యవ్వన రక్తాన్ని, ఆయన యవ్వన జీవితాన్ని మనకు అర్పించి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా స్వలాభం కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. ఎవరైనా ఏమండి వారి గుర్తింపు కొరకు, ఒక జనం కొరకు, ఒక దేశం కొరకు పోరాడిన వారు ఉన్నారు. కానీ నా యేసయ్య కుల మత భేదం లేకుండా, కలర్ వర్ణ రంగులు భేదం లేకుండా అందరి విమోచనం కొరకు, అందరి యొక్క పాపముల కొరకు ఆయన ప్రాణం పణంగా పెట్టి మనలందరినీ ఆయన కొన్నాడు. హల్లెలూయా. నువ్వెవరైనా సరే దేవుని వాక్యం వింటున్నా, నువ్వు నిజంగా ప్రపంచంలో వెతుకో, ఇలాంటి దేవుడిని కనబడడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నావు ఆయనకి నీ జీవితం ఇవ్వడానికి, నీ పాపాన్ని అప్పగించడానికి? దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిజంగా ఆయన గుర్తించి మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తామో అదే నిజమైన క్రిస్మస్ పండుగ. ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే ఆయన ఒకటి మన బంధకాల నుండి, మన బలహీనతల నుండి ఆయన విడిపించడానికి, 2 మన పాపములు క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడవది చెప్పి ముగించేస్తా. కాస్త టైం అయిపోయింది కాబట్టి మీకు చెప్పిన టైము మూడవది ఒక లోతుగా వెళ్లకుండా కాస్త పైపైనే ఉపోద్ఘాతంగా చెప్పి ముగించేస్తా. ఎందుకు వచ్చాడంటే ఆయన మన పరిశుద్ధ లేఖనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యెహోవా నా ప్రాణమును పాతాళములో నుండి లేవదీసి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన ఈ భూమి మీదకి? మనం వేసే స్టేజ్లు చూడటానికి కాదు, మనం వేసే ఏమన్నా నాట్యం చూడటానికి కాదు, మనం వేసే క్రొత్త డ్రెస్సులు చూసి ఆనందించడానికి కాదు. ఎందుకు వచ్చాడంట ఆయన? చెప్పాలి. అవి ఒక భాగం అనుకోండి, కాదంటలేదు. కానీ పాతాళం ఒకటి ఉంది. చాలామంది ఎవరు చూసి వచ్చారులయ్యా పాతాళం. మరి మాట వరుసన భార్య కష్టపెట్టింది అనుకోండి, పిల్లలే బాధ పెట్టారనుకోండి, ఏమంటారు? తెలియకుండానే నువ్వు అనేస్తావు, అబ్బా నా భర్త నేను నరకం చూస్తున్నానండి. ఏమంటారు? నా పిల్లలతో నేను నరకం చూస్తున్నాను. నరకం అంటే ఏంటంట? వేదన, కనబడని గాయాలు, ఎవరు చెప్పుకోని బాధలు, మానసికంగా శారీరకంగా మనం నలిగిపోతూ ఉంటాం. దాన్ని బట్టి ఏమంటాం? తెలియకుండానే నరకం ఉందని మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. పిల్లలను బట్టో పరిస్థితులను బట్టో నరకం వెళ్ళబోస్తున్నాను, నరకాన్ని నేను అనుభవిస్తున్నాను. అలాగే నరకం ఉంది. ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం అంటండి, ఆయిల్ గనులు, సేంద్రియ దాన్ని ఏమంటారంటండి, దాన్ని పరిశీలన చేసే భూమి యంత్రం తీసి ఎక్కడ ఉంటుందో అది ముడు సరుకు ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు కనుక నీళ్ళు ఎక్కడ పడతాయి అని చెప్పేసి ఏదో కాయ పట్టుకున్నట్టుగా అలాగే చేస్తాం. ఆ బృందంలో పనిచేస్తాం. ఆయన పేరు డాక్టర్ రజాకో ఆయన పేరు. అయితే ఆయన ఏం చేశారంటే యథావిధిగానే
భూమి లోపల ఆయనకి దళానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి ముందు ఆయన వేయాలి. దాన్ని వేసి ఇక్కడ ఉందని చెప్పేసి త్రవ్వండి అన్నాడు. అంటే దాని మిషన్తో తవ్వుతూ ఉండగా లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త ఆయనకి అనుకోని సంఘటన ఎదురైతే ఏంటి ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఆ యంత్రం పంపిస్తే కాస్త వేడి తగిలినట్టుగా అనిపించి ఆ వేడి తట్టుకోగలిగినటువంటి దాన్ని ఏం చేశాడంటే ఒక ఫోటోని అమర్చి ఆ ఫోటోతో పాటు వీడియో రికార్డింగ్ ఆ మిషన్ పెట్టి లోపల పంపించాడంట. పంపించగానే వాళ్ళు అన్నారంట, వాళ్ళు చూశారంట, అక్కడ అనేకమైనటువంటి రకరకాల భాషలతో కలిగిన వాళ్ళు మంటల్లో మండుతూ అయ్యో మమ్మల్ని రక్షించండి, ఎవరికి వచ్చిన భాష ఏ భాషలో ఎవరెవరు చనిపోయారు వాళ్ళందరూ వస్తుంటే ఈయనకు ఒక భాష ఉంటుంది కాబట్టి ఆ భాషతో మాట్లాడేటువంటి మాట ఈయనకి ఆ రికార్డింగ్లో వినపడిందంట. నరకంలో యాతన పడుతున్నాం అంటున్నారంట. రక్షించేవారు లేరా, ఈ నరకం నుండి తప్పించేవారు లేరా అని అరుస్తున్నారంట. అరుస్తుంటే ఒక్కసారి ఆ మిషన్ తీసి ఆ వీడియో చూసిన తర్వాత ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. ఇది తీసుకెళ్ళి ఆయనకంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆ దళంలో అధిపతి వీళ్ళని నడిపిస్తున్న శాలరీ ఇస్తున్న ఆయన దగ్గరికి వెళ్తే ఈ మాట ఎక్కడ చెప్పుకో, ఇక్కడితోనే మర్చిపోవాలి, ఏమి లేదు, నరకం లేదు, ఏమి లేదు, పో అన్నారంట. అయితే అట్లా కాదని చెప్పేసి నరకం గురించి ఎక్కడైనా రాయబడి ఉందా అని చెప్పేసి ఆయన ఎక్కడికంటండి బుక్స్ ఉంటాయి, బుక్ స్టాల్గా ఉంటాయి కదా, దాన్ని లైబ్రరీకి వెళ్ళాడంట. లైబ్రరీకి వెళితే అక్కడ చూశారంట. చూసి అక్కడ అడిగాడంట, నరకం గురించి లేకపోతే పరలోకం గురించి ఏమైనా రాయబడిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయని అడిగాడంట. అడిగితే ఒకటి ఉందాయా, క్రైస్తువులు 150 రూపాయలు పెట్టి కొనుక్కుని చదువుతారే, అది ఉందా, దానిలో ఉండొచ్చు అని ఇచ్చారంట. ఇక చూస్తే ఆయన తీసుకొచ్చి చదివితే దానిలో నరకం అంట ఉంది అని సామెతల గ్రంథంలో ఆయన వాక్యం చదివాడంట. ఏమంటండి, నరకం పాతాళము భూమి కింద ఆ మాట చదివాడంట. ఎక్కడ సామెతల గ్రంథం చదువుదామా మాట, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 24 వచ్చిన అనుకుంటా. సామెతలు 15:24 వచ్చిన, 15వ అధ్యాయం 24 వచ్చిన. సారీ, ఆ కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని నీతిమంతులు పరమునకు పోవచ్చు జీవ మార్గమును నడుచుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని తప్పించుకోవటం చెప్పాలి, పాతాళము. ఎందుకు వచ్చాడంట ఆయన, ఎందుకు వచ్చాడంట? పాతాళమును వశ్యమునున్నటువంటి ఆత్మలను విడిపించడానికి వచ్చాడు. కనుక నేను అంటున్నాను, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన మానము, పాపము లేదని జీవిస్తున్న మానము, ప్రభుత్వంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువ పెట్టి కొన్నటువంటి రక్షణ జీవితం, పాపం లేకుండా ఆయన రక్తంలో కడిగి మనల్ని సంఘంలో నిలబెట్టినటువంటి ఆ జీవితాన్ని మనం ఎలా బ్రతుకుతున్నాము, హల్లెలూయా, ఎలా జీవిస్తున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే చాలామంది కూడా తన భక్తిని, తన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వారు ఉన్నారు సంఘాల్లో. కనుక మనల్ని మనం ప్రశ్న వేసుకుని జీవించేవారుగా ఉండాలి. ఎలాగంటే బైబిల్ చెప్తున్న మాట మనం సరి చేసుకోకపోతే, చక్కగా మనం జాగ్రత్తగా మనకిచ్చిన విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? పాతాళంలోనికి వెళ్తాం. నేను దేవుని మాటలే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన అంటండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటండి ఎంతో ఆరాధనలో కానీ సంఘ క్రమాల్లో కానీ క్రమం తప్పకుండా పాటించాడంట, జీవించాడంట. కానీ తర్వాత చదవనవసరం, నేను చెప్తా, ఉట్టుకి చెప్పేస్తా, తర్వాత చదువుకోండి. 16వ అధ్యాయము కింద ధనవంతుడును లాజరు గురించి ఉంటుంది. అయితే ఆ ధనవంతుడు అంట ఎక్కడ యాతన పడుతున్నాడు? పాతాళంలో ఉన్నాడంట. పాతాళంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడు పరదేశంలో ఉన్నటువంటి ఎవరిని చూశారంట అండి? అబ్రహామును చూశారంట. అబ్రహాము దగ్గర ఎవరున్నారంట? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూశాడంట. లాజరును చూసి అంటాడంట, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకతో చల్లార్చుము, నాకు ఈ మంటంతా అగ్ని జ్వాలలో యాతను నేను కేకలు వేయకుండా ఉంటానేమో అని బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? మీరు చదవని అవసరంలా, మీరు చదవని, నేను చదువుతా. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు భూమి మీద ఉన్నప్పుడు నా కుమారుడా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు సంఘంలో ఉన్నావు, లోకంలో
ఉన్నావు, సంఘ క్రమంలో ఉన్నావు, లోక పద్ధతుల్లో ఉన్నావు. అందుకని నీకు ఇష్టమైనటువంటి వాడిగా బ్రతికావు కనుకనే, అందుకనే నువ్వు పాతాళంలో బందీ అయిపోయావు, పాతాళ వశమునున్నావు. కానీ ఈ దరిద్రుడైన లాజరు దాన్ని కాపాడుకున్నాడు, దాన్ని తప్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకిచ్చినటువంటి జీవితం చాలా శ్రేష్టమైంది, ఆత్మీయ జీవితం. దేవుడు రక్తంలో కడగబడ్డాను కదా, బాప్తిసం తీసేసుకున్నాను కదా, నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది అని జీవించకూడదు. నువ్వు జీవించే ప్రతి జీవితం, లేకపోతే నువ్వు బ్రతికే ప్రతి జీవితం, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని లెక్కల్లోనికి వెళ్ళిపోతాయి. తీర్పు దినము యందు మనం తలదించుకునే వారిగా ఈ ధనవంతుడిలాగా ఉండిపోతాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక పాతాళ వశమును పడకుండా దేవుడు మనల్ని తప్పించడానికి వచ్చాడు, మనకు అప్పగించాడు. ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. పాతాళము నుండి విడిపించడానికి. ఎందుకు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మరణమా నిమల మరణంకు ముళ్ళు విరిచిన దేవుడు. పాపం చేయటం వల్ల మరణం, ఆ మరణపు ముల్లే పాపం, పాపమే మరణం. ఆ మరణం ఇది మొదట ఆది కాండంలో ఏం జరిగింది? దేవుడు సర్వ హక్కులు ఇస్తే, సర్వ అధికారాలు ఇస్తే, ఈ మరణము, ఆత్మీయ మరణం, శరీర మరణం ఎవరి చేతిలోకి తీసుకెళ్ళి పెట్టారంట? సాతాను చేతిలోకి. అందుకే దేవుడు ఏమన్నాడంట, మీరు తిను దినమున చస్తారు అన్నాడు. ఆ అపవాది ఏమన్నాడు? చావరు అన్నాడు. వారు చనిపోవాల. అసలు వాక్యానుసారంగా ఆత్మీయంగా అక్కడ చచ్చిపోయాడు. ఎక్కడ? పాతాళపు అంచుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ సాతానుడు దేవుని మాట తిరస్కరించి అసూయ పెంచుకుని పాతాళంలో ఒక మూలన పడద్రోయబడి ఉన్నాడు. అలాగే దేవుని మాటలు వినకుండా, దేవుని రక్షణ పొందకుండా పాతాళంలో ఒక స్థలంలో, తనుండ స్థలంలోకి తీసుకువెళ్ళాలని దేవుని స్వరూపంలో సృష్టించబడిన ప్రజలు వెనకవాడు పడుతున్నాడు. దానిలో క్రైస్తవులు ఉంటున్నారు. జాగ్రత్త. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం పాతాళ వశమును పడకుండా ఉండాలి అంటే, మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితం, యేసు రక్తంలో కడగబడిన జీవితం మనం చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా కాపాడుకుంటే మనం ఏమవుతుందో తెలుసా? ఆ పాతాళ వశము నుండి దేవుని కృపను బట్టి తప్పించబడతాం. లేదులే, నేను బాప్తిసం తీసుకున్నాం కాబట్టి నేను దేవుని బిడ్డను అయిపోయానులే, నేను ఎట్లయినా మాట్లాడినా సరిపోద్ది, నేను ఎంత మోసం చేసినా సరిపోద్ది, ఎన్ని అబద్ధాలు ఆడినా సరిపోద్ది అనుకుంటే, మనం మాట్లాడే ప్రతి మాట బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరి లెక్కల్లోకి వెళ్ళిపోద్ది? దేవుని లెక్కలు. దేవుడే తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చబడిన వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఏ రికమెండేషన్ లేకుండా పాతాళంలో. అగ్ని ఆరదు, పురుగు అక్కడ ధనవంతుని యొక్క ఆయన పడుతున్న వేతన మనకు కనబడుతుంది. కనుక దేవుని సన్నిధిలో క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవుడిగా మారటమే కాదు, క్రైస్తవుగా జీవిస్తున్న జీవితంలో దేవుడు మెచ్చే, దేవుడిని సంతోషపెట్టే ఆ జీవితాన్ని మనం కాపాడుకుందాము గాక. దేవుడు ఎందుకు వచ్చాడంట ఈ లోకంలోనికి? ఒకటి, మన బంధకాల నుండి, మన రోగముల నుండి విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. అందుకే ఎవరికి చెప్పిన సువార్త, యేసయ్య దగ్గర రండి బాగు చేస్తాడు, యేసయ్య దగ్గర రండి విడుదలిస్తాడు, యేసయ్య దగ్గర రండి సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గరే దొరుకుద్ది. ఆయన ఇవ్వటానికి వచ్చాడు. రెండవది, పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. మూడవది, పాతాళము నుండి విడిపించడానికి, తప్పించడానికి వచ్చాడు. నిజంగా మనకు అప్పగించబడిన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటే, సరిగ్గా మనం దేవుడు కోరుకున్నట్లుగా మనం భక్తి చేయగలిగితే, ఆ భక్తిని కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా పాతాళ ద్వారాలు మూయబడతాయి, పరలోక ద్వారాలు తెరవబడతాయి. దేవుడి మాటలు ఈ క్రిస్మస్ ఆరాధనలో మన హృదయాల్లో ముద్ర వేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఉన్నతమైన రాజా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో మేము కూడి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి వందనాలు. మాకంటి గనులు, మాకంటి గొప్పవారి పేరు ప్రత్యక్షతలు పొందిన వాళ్ళు ఈ లోకంలో ఈ దినాన్ని చూడలేకుండా వెళ్ళిపోయారు. మేము వారికంటే గనులు కాదు, గొప్పవారం కాదయ్యా. కేవలం మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ సంకల్పను బట్టి ఈరోజు 2025 అలాగే 12వ నెల 25వ తారీఖున మమ్మల్ని ఈ క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని నిలబెట్టారు.
అందుని బట్టి ఈ లోకంలోకి మీరు ఎందుకు వచ్చారో, రావడానికి గల కారణం ఏమిటో మేము గుర్తించాలని, అదే నిజమైన క్రిస్మస్ వేడుకని నాయన ప్రభా మీరు మాతో మాట్లాడిన విషయాలు బట్టి ఒకటి నాయన, అయా బాధల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న మమ్మల్ని విడిపించడానికి, మా కష్టమును భరించడానికి, మా కష్టమును విడిపించడానికి మీరు వచ్చారు నాయన. అందరిని బట్టి వందనాలు. అది గుర్తించాలి నాయన. అయా స్వస్థతల వరకే కాదు నాయన, మా జీవితాన్ని మీకు అప్పగించుకునేవారిగా ఉండాలి. రెండోది మా పాపములు, అయా బహిరంగ చేసే పాపం, అంతరంగంలో చేసే పాపములను ప్రభు మీరు విడిపించ శక్తి కలిగిన దేవుడని ప్రభా మేము నమ్మాలని, మా పాపం విడిపించడానికే నీవు ప్రత్యక్షమయ్యారని తండ్రి ప్రభా మాట ఏదైతే ప్రభా చేయవలసిన ఎరిగి కూడా చేయకపోవటం కూడా పాపమే నాయన. ప్రభా ఆ పాప సంబంధమైన క్రియలు ఏదైతే ఉన్నాయో మీరు సన్నిధిలో రక్షించబడి కూడా ఇక పాపానికి దగ్గరగా ఉండి మీకు దూరంగా ఉండే బ్రతికి ఏదైతే ఉందో అది పాపమే కనుక ఆ జీవితంలో మమ్మల్ని పూర్తిగా విడిపించు నాయన. అయా మీ కార్యం జరిగించండి ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి. అయా తండ్రి పాతాళ వశమును పడకుండా నీ కృప చేత మమ్మల్ని విడిపించడానికి నాయన మీరు వచ్చారు. అదే నిజమైన క్రిస్మస్ నాయన. అది గ్రహించి మా జీవితాలు మీకు అప్పగించుకున్నప్పుడే ప్రభా మీ సన్నిధిలో మేము తండ్రి మీ రాకళ్ళు ఎత్తబడి, మొదటి రాకళ్ళు అయా పశుబాలుడిగా వచ్చాడు, రెండవ రాకళ్ళు నాయన కొదమ సింహంగా మీరు రాబోతున్నారయ్యా. అయా రాకళ్ళు సంఘాలు తీసుకువెళ్ళడానికి రాబోతున్నారయ్యా. ఆ రాకళ్ళు ప్రభు మేము ఎత్తబడాలంటే మీ రక్షణ మేము కలిగి ఉండాలి ప్రభా. మాకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో నాయనా మేము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. రెండవదిగా మాకున్న బంధకాలు ఆటోమేటిక్గా మీరు విడుదల చేయగలరని మీరు నమ్మి మా భక్తి జీవితం ముందుకు వెళ్ళాలని, అది నిజమైన క్రిస్మస్గా మా జీవితంలో అలా నిలిచిపోవాలని ఈరోజు మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. అయా వారిని మార్చుకోండి అయ్యా. వాగ్దానం ఉండవచ్చు, ఆస్తి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, కానీ రక్షించే ఆ శక్తి వాటికి లేవని, మీకు మాత్రమే ఉన్నాయని ప్రభు మీరు మాతో మాట్లాడి అయా పాతాళ వ్యాధులు చాలా భయంకరమైనవని, దాని నుండి మేము రక్షించబడలేము. అది కేవలం మీరు ఇచ్చిన ఆత్మీయ జీవితం మేము కాపాడుకున్నట్టు వల్లనే ప్రభా మేము తప్పించబడతాం. మీరు మాతో మాట్లాడింది చక్కటి మాటలు బట్టి వందనాలు. ఎంతమంది అయితే సహృదయంతో ఉన్నారు యేసునామములో వారి హృదయంలో ఆ వాక్యం నిలిచిపోవును గాక, ఆ వాక్యానుసారంగా జీవించుదురు గాక మీరే ఆశీర్వదించు. అయా రాబోతున్నటువంటి నాయన నిశ్చిత్తమైతే నీ ఏర్పాటు నీ ప్రణాళిక ఉంటే 2026 నాయన డిసెంబరు 25వ తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా నీ చిత్తం ఉంటే మమ్మల్ని నిలబెట్టండి, మహిమ తెచ్చుకోండి. ఈ సంవత్సరం ఈ రీతిగా ఈ పండుగ వాతావరణం జరుపుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. మీరే మహిమ తెచ్చు. తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంలో మీకు మహిమకరంగా ఇవి జరగడానికి కృపణీయం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ప్రవేశు రక్తమే ప్రవేశు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన సన్నిధి కూడి ఉన్న మనందరికీ లేకుండా సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.